హే, నీకు సేల్స్లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నువ్వు మీ మేనేజర్ని అడిగినప్పుడు ఆయన ఇవన్నీ నీకెందుకు, నీ సేల్స్ విషయం నువ్వు చూసుకో అన్నప్పుడు నువ్వు అక్కడే ఆగిపోయావనుకో, ఇంకా నీ జీవితం అంతే ఆగిపోతుంది. ఎందుకంటే సేల్స్ అనేది ఎప్పుడు స్కిల్ బేస్డ్ జాబ్. ఆ స్కిల్స్ నువ్వు తెలుసుకోకుండా ఉంటే నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలోనే ఇంకొక 10 సంవత్సరాలైనా అక్కడే ఆగిపోతావు. ఏదైనా ఒక ప్రోడక్ట్ని అమ్మడాన్ని సేల్స్ కాదు, ఒక కస్టమర్ని ఒక రిలేషన్లోకి తీసుకోవడమే సేల్స్. ఒక కస్టమర్ నీ రిలేషన్లోకి రావాలంటే ఆయనతో నువ్వు ఎలా ఉండాలి, నీ ప్రోడక్ట్ గురించి ఆయనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ ప్రోడక్ట్ని ఆయనకు ఎలా ఇవ్వాలి. మనకి సంబంధించినంత వరకు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్మడం కాదు, కస్టమర్కి ఏదైతే నీడ్ ఉందో దాన్ని ఇవ్వడమే సేల్స్. అప్పుడే ఆ కస్టమర్ నీతో రిలేషన్లో ఉంటాడు. ఒకవేళ కస్టమర్కి అవసరం లేని ప్రోడక్ట్ని నువ్వు అంటగట్టావా, ఇంకంతే, ఆ కస్టమర్ మళ్ళీ జీవితంలో నీ మొహం చూడడు. మన ఇంట్రెస్ట్ని కస్టమర్కి అంటగట్టడం కాదు, కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ని మన ఇంట్రెస్ట్గా చేసుకోవడం, ఇది సేల్స్ సింపుల్గా. మరి నీ జీవితంలో ఇంకా ముందుకు సాగి చాలా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నావా, నాతో అడుగు ముందుకి. ఇంకా ముందు వచ్చే వీడియోలన్నీ జాగ్రత్తగా చూడు. థ్యాంక్ యూ.